ఆదాయపు పన్ను, జీఎస్టీ, నెలవారీ వసూళ్లు పెరగటం వల్ల ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక వివేకాన్ని అనుసరిస్తూ రైతులకు, సామాజిక పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించే పరిస్థితి ఏర్పడుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న ప్రభుత్వం తన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో సమాజంలోని పేద వర్గాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, కార్పొరేటు పన్ను వసూళ్లలో పెరుగుదల ఉంది. దీని కారణంగా మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్ అంచనా కంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉండొచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల నుంచి 18.23 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి 10, 2024 వరకు ఈ అంశం కింద పన్ను వసూలు 14.70 లక్షల కోట్లు. ఇది బడ్జెట్ అంచనాలో 81%. ఆర్థిక సంవత్సరం ముగియటానికి ఇంకా 2.5 నెలల సమయం ఉంది. జీఎస్టీ విషయంలో పరిస్థితి ఏమిటి? జీఎస్టీ విషయానికి వస్తే కేంద్ర జీఎస్టీ ఆదాయం 8.1 లక్ష కోట్ల బడ్జెట్ అంచనా కంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉంటుందని అంచనా. అయితే ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ వసూళ్లలో దాదాపు 49,000 కోట్ల రూపాయల మేర కొరత ఏర్పడే అవకాశం ఉంది. కేంద్రం స్థూల పన్నుల ఆదాయం 33.6 లక్షల కోట్ల బడ్జెట్ అంచనా కంటే 60,000 కోట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. రేటింగ్ ఏజెన్సీ ISRA తన బడ్జెట్ మదింపు నివేదికలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను, జీఎస్టీ వసూళ్ల కారణంగా స్థూల పన్ను ఆదాయం 11% పెరుగుతుందని, అయితే ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం వసూళ్లు తక్కువగా ఉండవచ్చని పేర్కొంది. ISRA రేటింగ్స్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీ 9.5% వృద్ధిని అంచనా వేయడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్ను జంపు 1.2 కావచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 1.4గా ఉంటుందని అంచనా. పన్నుల వసూళ్లు పెరగటంతో ప్రభుత్వం ఆర్థిక సాధికారత పథకం నుంచి తప్పుకోకుండా MNREGA, గ్రామీణ రహదారులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం విశ్వకర్మ యోజన వంటి సామాజిక పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వసూళ్లు, వ్యయాల మధ్య వ్యత్యాసం అంటే ఆర్థిక లోటు జీడీపీలో 5.9%గా అంచనా వేయబడింది. 2025-26 నాటికి ఆర్థిక లోటును 4.5%కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డెలాయిట్ ఇండియా భాగస్వామి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద కొంత ఆర్థిక స్థలం ఉందని, దానిని మధ్యంతర బడ్జెట్లో ఖర్చు చేయాలనుకుంటున్నామని చెప్పారు. 2024-25 మధ్యంతర బడ్జెట్లో మౌలిక సదుపాయాలు, మహిళా కేంద్రీకృత పథకాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉందని కుమార్ చెప్పారు. ప్రస్తుత సంవత్సరానికి ప్రభుత్వ బడ్జెట్ పరిమాణం 40 లక్షల కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 10% పెరిగి 43-44 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది.